భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు, వారికి సహకరించిన మరో ముగ్గురుపై పోక్సో SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఇద్దరు నిందితులున్నారని, ఆ ఇద్దరిలో ఒకరు ఎయిర్ కానిస్టేబుల్ గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 3 ఆటోలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మొదటగా రామకృష్ణ ఈ నవీన్ ఆటోలో గణేష్ సహాయంతో తీసుకెళ్లి గాజుల రాంబా మన ఓల్డ్ డిపో దగ్గర ఉన్న గాజుల రాంబా స్థలంలో ఒక కానిస్టేబుల్ ఒక రూమ్ తీసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ ఆశ్రయం ఇచ్చాడు. ఆ రూమ్ లో ఒక మంచం పైన మానభంగం చేయడం జరిగింది. ఆ తర్వాత సదరు విషయాన్ని వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకున్న తర్వాత విషయం వీళ్ళు కూడా వీళ్ళతో పాటు నాతో పాటు వీళ్ళు కూడా అనుభవించాలని ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా విజయేందర్, మహేష్లు వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయి మా దగ్గర ఫొటోస్ నేను తీసని నువ్వు ఇట్లా నవీన్తో కలిసి ఉంటే మేము చేసిన ఫోటోలన్నీ ఈ సోషల్ మీడియాలో పెడతాం, లేదా బ్లాక్ మెయిల్ చేస్తాం, లేకపోతే అందరికీ పబ్లిక్ చేస్తాం, నీ పరువు తీస్తామని చెప్పి బెదిరించి తీసుకొని పోయి వారు 3 ప్లేసులలో డిఫరెంట్ టైమ్స్ లో వాళ్ళని అత్యాచారం చేయడం జరిగింది.